ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్లో ఉన్న వారికి శిక్ష తప్పదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణలో దోచుకున్నది చాలదన్నట్టు ఢిల్లీ మీద పడ్డారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని, టీఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. ఇక్కడ దోపిడీ సరిపోదన్నట్టుగా ఢిల్లీకి పోయి లిక్కర్ బ్యాలెన్స్ చేయాల్సిన అక్కడ ఏమున్నది మీరు చెప్పండి. ఇక్కడ సరిపోతలేదా? ఇక్కడ ధరణిపేట వేలాది ఎకరాల భూముల్ని చెరబట్టి పేదలకు సంబంధించిన భూముల్ని ఇవాళ మాయం చేసి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకొని మాలాంటి మీద ఖర్చు పెడుతున్న వాటి సత్యం కాదా? నేను ఒక్క మాట్లాడుతున్నా ఈ సందర్భంగా. తెలంగాణ ప్రజానీకానికి రెండు మాట్లాడుతున్నాం. 2014 వరకు అటుకులు బుక్కి ఉద్యమాన్ని నడిపినామా, ఉపాసముండి ఉద్యమాన్ని నడిపినామా? ఇవాళ అలాంటి పార్టీ ఆనాడు తీసుకునేది తీసుకోండి, వేసుకునేది వేసుకోమని చెప్పిన కేసీఆర్ గారు 2014 తర్వాత వేల కోట్ల రూపాయలు బై ఎలక్షన్లలో ఖర్చు పెట్టి ఇలా ఓట్లను కొనుక్కునేటువంటి స్థాయికి ఎట్లొచ్చిండు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? రెండవది, ఏ పార్టీకి కూడా సొంత గాలి మోటార్లు లేవు. అతి తక్కువ కాలంలోనే సొంత గాలి మోటార్ కొంటా, నాకు 100 కోట్ల రూపాయలు వైట్ మనీ బాజప్తా వచ్చిందని చెప్పిన వ్యక్తి ఎవరు? హెలికాప్టర్లు పెట్టుకుంటా తిరుగుతా అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు తాత జాగీర్లాగా 100 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి పంపించి తెలంగాణ ప్రజా